ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయం చదువుకుందాము. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయ కోరినదంతటినీ చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చాను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేళ్ల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేళ్లకిచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసియని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేశానని అడగగా, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాము అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను. నేటి వరకు వాటికి కాబుల్ అని పేరు. హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చెను. సొలొమోను గెజెరును కట్టించెను మరియు దిగువను బేత్‌హోరోనును బయతాతును అరణ్యములోనున్న తుద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోను నందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీయులు
కానీ అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండేరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలం చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగు జరుగుతున్నది. అయితే ఇశ్రాయేలీలలో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు 580 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురం నుండి సొలొమోనును తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠం మీద ధూపద్రవ్యం వేయిచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తం చేశాను. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున ఏలతు దగ్గర ఎస్సోన్గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణం చేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీర్ స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారంను రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.